SR7 టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదినం వేడుకలు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రాజంపేట ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం నందు మరియు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి బీసీ బాలుర వసతి గృహంలో పిల్లలకు నోట్బుక్స్, ప్యాడ్స్, పెన్నులు, స్టేషనరీ పిల్లలకు ఇచ్చి పిల్లల మధ్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. లోకేష్ బాబు పార్టీకి కోటి సభ్యత్వాలు నమోదు చేయించి టీడీపీని ముందు వరుసలో నిలిపారు. అనంతరం లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సుమారు 10 మంది శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. వీరిలో పత్తిపాటి కుసుమకుమారి, సంబరపు వెంకటరమణ, డిఆర్ తగ్గుపాటి, నవీన్ చంద్ర, కౌటూరి ఆదినారాయణ, ఊటుకూరు చెంగల్ రాయుడు, దొంతం శివ, పత్తిపాటి రవి, నెట్టిం శంకర, మంగేరి శేషయ్య, లక్ష్మీనారాయణ తదితరులు ₹1,00,000 కట్టి తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం ఊటుకూరు చెంగల్ రాయుడు గారి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాపర్. Happy birthday to you. వందనాలు. చిన్నపిల్లలకు ఆశీస్సులు. మీరంతా ఈరోజు ఇక్కడ ప్రభుత్వ వసతి గృహంలో విద్యార్థులుగా మీ జీవితాలను ప్రారంభించినారు. నేను మొన్న మధ్యాహ్న భోజన పథకం ఎవరు మాట్లాడకూడదు ఎక్కడైతే చిన్నపిల్లలకే కాకుండా జూనియర్ కళాశాలకు కూడా మొన్న మన ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించింది. మీరు చూసే ఉంటారు. ముందు 10వ తరగతి వరకే మనకు మధ్యాహ్న భోజన పథకం ఉండేది. ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు మధ్యాహ్న భోజన పథకం పెట్టినారు. కాబట్టి ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు అక్కడ ఒక జిల్లా ఉన్నతాధికారి ఐఏఎస్ ఆఫీసర్తో కలిసిన ఆయన కూడా ఈ మాదిర గవర్నమెంట్ వసతి గృహంలో చదువుకొని కేరళ రాష్ట్రంలో ఈరోజు మన జిల్లాకు ఐఏఎస్ ఆఫీసర్గా వచ్చినాడు. కాబట్టి చదువు ద్వారా మీరంతా ఎంతటి స్థానానికైనా పోవచ్చు అనే విషయం మీరంతా గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు ఎవరి ఆధ్వర్యంలో అయితే చదువుకుంటున్నారో ఆ విద్యా శాఖ మంత్రి మన శ్రీ నారా లోకేష్ గారు మీ అందరికీ తెలుసు. మీరు విద్యాశాఖకు సంబంధించిన పిల్లలు, మీ శాఖకు సంబంధించిన మంత్రి శ్రీ లోకేష్ గారి జన్మదినం ఈరోజు. వారి జన్మదినం సందర్భంగా ఎటువంటి ఆడంబరాలు, ఎటువంటి అట్టహాసాలు చేయకుండా పిల్లలకు ఏదైనా పుస్తకాలు కానీ పేనాలు కానీ పంచాలనేది వారి ఆశయం. అటువంటి నిరాడంబరత కలిగిన వ్యక్తి వారు. అటువంటి నిరాడంబరత కలిగిన వ్యక్తి ఆధ్వర్యంలో భవిష్యత్తులో మన రాష్ట్రం కూడా ఏ విధంగా ఉంటుందనేది మనం ఆలోచన చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. అటువంటి భావాలు కలిగిన వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా, రాజకీయాల్లో కొనసాగాల అని మనమందరం ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ, కోరుకుంటూ మీరు కూడా మంచి ఫలితాలు సాధించే విద్యార్థులుగా భవిష్యత్తులో ఎదగాలని, ఆ విధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి సపోర్టు మీకు ఎప్పటికీ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు మీకు ఇచ్చే పుస్తకాలతోనే అంతా చేస్తున్నామనేది కాదు, ఇంకా మీకు కల్పించాల్సిన సౌకర్యాలు చాలా ఉన్నాయి. హాస్టల్ కూడా కొంత సమస్యల్లో ఉందని చెప్పి వార్డెన్ గారు ఇప్పుడు చూపించినారు. పైన పెచ్చులు ఊడిపోతూ ఉంది.
వీటన్నిటికీ ప్రభుత్వం తరపున నుంచి కొంత డబ్బులు మంజూరైంది. వాటితో రిపేర్లు జరిగినాక మిగతా రిపేర్లు కూడా జరుగుతాయి. ఈ విధంగా మీరు అన్ని విషయాలను తెలుసుకునే విద్యార్థులుగా ఈ రోజు నుంచే మీ యొక్క జీవితం ప్రారంభిస్తే భవిష్యత్తులో మంచి ఉన్నతాధికారులుగా, నేను మొన్న కలిసిన జిల్లా ఉన్నతాధికారి హాస్టల్ నుంచి చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ అయినాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ దాన్ని ఇన్స్పిరేషన్గా ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి వరకు పోయే అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటినీ మీరు ఉపయోగించుకోవాలా, బాగా చదువుకోవాలా, మీరు పైకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మనమంతా ఇక్కడి నుంచే నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. తీసుకొస్తే మన అందరూ వస్తుంది.